నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ను రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పరిపాలన అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టేందుకు మా బృందం విశేషంగా కృషి చేస్తున్నదని, ఈ క్రమంలో న్యాయవాదులందరి సహకారం అత్యవసరమని అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఆర్ రవిచంద్ర, కార్యవర్గ సభ్యులు సాదిక్ బాషా, డి రవికుమార్, ఎన్ ప్రతిభ గురువారం న్యాయవాదుల లైబ్రరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో తెలియజేశారు. బార్ అసోసియేషన్ అభివృద్ధి కార్యాచరణలు కొత్తగూడెం బార్ అసోసియేషన్ను పటిష్టంగా అభివృద్ధి చేయడానికి పలు ప్రణాళికలు రూపొందించామని అధ్యక్షులు సత్యనారాయణ వివరించారు. సాంకేతిక సదుపాయాలు, న్యాయవాదుల పనిని వేగవంతం చేయడానికి ఇప్పటికే 3 కంప్యూటర్ టైపిస్టులను నియమించామని, అదనంగా మరొక టైపిస్టును కూడా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో డిజిటల్ లైబ్రరీ, ఇంటర్నెట్ సదుపాయాలు, ఆన్లైన్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తరించాలని ప్రణాళిక ఉందని తెలిపారు. వాతావరణం మెరుగుదల, అన్ని లైబ్రరీలు, అసోసియేషన్ హాళ్లలో వాతానుకూలిత సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించారు. విద్యుత్, లైటింగ్, సౌండ్ సిస్టమ్స్ వంటి ఇతర సౌకర్యాలను కూడా మెరుగుపరచాలని సంకల్పించామన్నారు. న్యాయవాదులకు సేవలు కొత్తగూడెం బార్ అసోసియేషన్ పరిధిలోని న్యాయవాదులకు విశిష్టమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. నూతన శిక్షణ కార్యక్రమాలు, ప్రస్తుత న్యాయ వ్యవస్థలో మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని న్యాయవాదులకు సెల్ఫ్ డెవలప్మెంట్ వర్క్షాప్లు, నూతన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. సమస్యల పరిష్కారం, న్యాయవాదుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలు, సమాజానికి సేవలు అందించేందుకు మరియు సమాజంలోని అన్ని వర్గాలను ప్రోత్సహించేందుకు సామాజిక కార్యక్రమాలు కూడా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ ప్రత్యేకతలు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా మారడానికి పలు చురుకైన చర్యలను చేపట్టినట్లు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడంలో అసోసియేషన్ ముందంజలో ఉన్నట్లు తెలియజేశారు. లైబ్రరీ హాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం, ఇప్పటికే లైబ్రరీ హాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన విషయాన్ని గుర్తు చేసి అక్కడి వాతావరణం న్యాయవాదులు తమ పనిని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా చేయగలిగేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ హాళ్లలో న్యాయవాదులు శాంతియుతంగా తమ కేసులపై చదువుకోవడం, రాయడం చేయగలిగే సమర్థవంతమైన వాతావరణాన్ని రూపొందించామని తెలిపారు. న్యాయవాదులకు సౌకర్యాలు, న్యాయవాదుల కోసం వివిధ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వారి పని సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఉన్నట్లు చెప్పారు. వృత్తి నైతికతలో మెరుగుదల, న్యాయవాదులకు వృత్తి నైతికతలో మెరుగుదల కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తర్వాతి లక్ష్యాలు, భవిష్యత్తులో నూతన న్యాయ పరిజ్ఞానాలపై వర్క్షాప్లు, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ప్రోగ్రాంలు నిర్వహించడానికి ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. మొత్తం మీద న్యాయవాదులు తమ సంపూర్ణ సహకారం అందించాలని, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరుతూ మీకున్న ప్రతిభతో, సలహాలతో మాకు సహకరించగలరని ఆశిస్తున్నామంటూ ముగించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ను రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని, న్యాయవాదుల సంక్షేమం, సాంకేతిక సదుపాయాల మెరుగుదల, సమాజ సేవ, వృత్తి నైతికతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తామని స్పష్టంగా తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్.